ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ ఆరోపణలు చేయడం శోచనీయమని మంత్రులు దేవినేని ప్రత్తిపాటి విమర్శించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో రాని నీళ్లను 2.5 ఏళ్లలో ఇచ్చిన ఘనత తెదేపాకు దక్కుతుందని పేర్కొన్నారు. ఏదైతే స్ప్రింక్లర్స్ ద్వారా బోర్ల ద్వారా పంట సంజీవని కుంటల ద్వారా రైతాంగం ఒక బ్రహ్మాండమైన శ్రమ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పంటలను కాపాడుకొని మేము ముందుకెళ్తా ఉంటే రైతాంగం మనోధైర్యం దెబ్బతీసే విధంగా పంటలు ఎండిపోయినాయి, రైన్ గన్నంటే ఎగతాళి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు నానగట్టాడంట. ఏ ప్రాజెక్టులు పూర్తి చేశాడు? జలయజ్ఞం ధనయజ్ఞంతో 5.5 సంవత్సరాల్లో దోచుకొని ప్రాజెక్టులు కట్టామని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పనులు గాలికి వదిలేసి వెళ్తే ఈ 2 సంవత్సరాల 5 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలు 16,500 కోట్ల డెఫిసిట్ బడ్జెట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గాలికి వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక ప్రయారిటైజ్ చేసుకొని ఇవాళ శ్రీకాకుళంలో, విజయనగరంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు జాతికి అంకితం చేశాం. పులివెందులకు నీళ్లు తీసుకొస్తాం, కడపకు నీళ్లు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర తీసుకొస్తాం, రాయలసీమ తీసుకొస్తాం, పోలవరం 2018 పూర్తి చేస్తాం. మేము ఈరోజు అనంతపురం జిల్లాకు రెయిన్ గన్లు 4,592 డిప్లాయ్ చేశాం ఫేజ్ 1లో. అదేవిధంగా స్ప్రింక్లర్స్ 4,592 పంపించాం. పైపులు వచ్చేటప్పుడు 1,31,800 పైపులు పంపించాం. అదేవిధంగా ఆయిల్ ఇంజన్లు వచ్చేటప్పుడు 4,306 పంపించాం. ఇవి చాలకపోతే పక్క జిల్లాల నుంచి కూడా రెయిన్ గన్లు మళ్ళా 1,647 తెప్పించాం. స్ప్రింక్లర్స్ 1,227 తెప్పించాం. మళ్ళా పైపులు 14,745 పైపులు తెప్పించి 3,70,970 ఎకరాల్లో మాయిశ్చర్ స్ట్రెస్ ఉన్నటువంటి దాంట్లో పంటల్లో కాపాడాం. మేము ఒక నెల ఆలస్యమైన మంచి వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, చూసి ఓరవలేకపోతా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చేంత వరకు కూడా రైతులు పంటలు కూడా పండకూడదు అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది.